అనంత్, గాయత్రి ఇద్దరు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని బాలకి నయమయ్యి తను పెళ్లి చేసుకునేదాకా శుభ్రం చేసుకోకూడదని మంచి నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు గాయత్రిని మెచ్చుకుంటూ అనంత్ ఇలా అంటాడు, నువ్వు నాకు దొరకటం నా అదృష్టం గాయత్రి అని అంటూ, నీలాగా అర్థం చేసుకునే భార్య దొరకటం నిజంగా నా అదృష్టం అని హక్ చేసుకుని ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మొత్తం అంత స్వీట్ చేసి ఇంకా అందరికీ పెట్టాలని చెప్పి అంత వంట చేయిస్తుంది గాయత్రి, త్రిపుర వాళ్ళు. ఆ తర్వాత ఇంకా అక్కడ కిచెన్లోకి వెళ్ళిపోయి రామప్రభ, ఊర్వశి అలాగే వాళ్ళందరూ వాసుకి అందరూ ప్లాన్ చేసుకొని విషం కలుపుతారు. ఇంకా అక్కడ రెడీ చేసి పెట్టిన స్వీట్లో ఇంకా వంటల్లో విషం కలిపేసి ఇంకా అక్కడ నుంచి మొత్తం మిక్స్ చేసి అక్కడ పెట్టేసి అక్కడ నుంచి ఏం తెలియనట్టుగా పూజ దగ్గర వచ్చి నిలబడతారు. ఇంకా స్వీట్ని ఒక కప్పులో వేసి తీసుకొని వస్తూ ఉండగా బాలకి కావాలని తను తినేలాగా ప్లాన్ చేసి బాల దగ్గర నుంచి వస్తూ ఉంటారు. అప్పుడే బాల పక్కన నిలబడి స్వీట్ అని చెప్పడంతో అప్పుడు బాల చాలా సంతోషంగా ఇది నాకు కావాలి అని చెప్పి లాక్కొని తినేస్తాడు. అందరూ పూజ దగ్గర ఉన్నప్పుడే ఇంకా బాల ఆ స్వీట్ తిన్న కొద్దిపటికే ఇంకా గొంతు ఇలా పట్టేసినట్టు అయిపోయి ఇంకా అప్పుడే బాల ఇలా గొంతు పట్టుకొని కింద పడిపోతాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అదంతా చూసి ఇంట్లో వాళ్ళంతా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ తర్వాత బాలని హాస్పిటల్కి తీసుకెళ్తే బాలకి ఏం జరిగిందని చెప్పేసి ఇంకా డాక్టర్ని పిలిపించి అంతా ట్రీట్మెంట్ జరిపిస్తారు. అప్పుడు బాలకి విషప్రయోగం జరిగిందని తెలుస్తుంది. ఇక అప్పుడే అందరూ సీరియస్గా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంట్లో ఎవరు ఇలా చేసింది అని అంటే మన బాల మీద విషప్రయోగం చేశారు అని అంటూ నాగభూషణం వాళ్ళు అంటూ ఉంటారు. అవును, అది ఎవరు చేశారు అని అంటే అయితే ఇంకెవరు చేశారు, మన ఇంటికి వచ్చిన కొత్త కోడలు అని అంటూ వాసుకి అంటుంది. అలా అనేసరికి గాయత్రి, త్రిపుర ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి గాయత్రినా అని అంటూ వాళ్ళ నాన్నమ్మ అడుగుతుంది. అవును, గాయత్రినే చేసింది అని అంటూ బాలకి అలా విషం పెడితే అడ్డెవరు ఉండరని చెప్పి కావాలనే చేసింది అని అంటే ఇంకా అప్పుడే గాయత్రి నేనెందుకు చేస్తాను అని సీరియస్గా అంటుంది. ఇక ఊర్వశి వాళ్ళందరూ నవ్వుతూ నిలబడి ఉంటారు. ఇక అప్పుడే రమప్రభ అక్కడి నుంచి వచ్చి అందరూ సైలెంట్గా నిలబడి ఏం తెలియనట్టుగా చూస్తూ ఉంటారు. గాయత్రి నేను కాదు అని చెప్పేలోపే ఇంకా గాయత్రి డైరీ తీసుకొచ్చి, అమ్మ గాయత్రి ఈ డైరీ నువ్వేనా రాసింది అని వాళ్ళ మావయ్య అడిగితే, అవును మావయ్య గారు అది నేనే రాశాను అని అంటూ గాయత్రి చెప్తుంది. అప్పుడు వాళ్ళ మావయ్య డైరీ ఓపెన్ చేసి అందులో ఇలా చదువుతూ ఉంటాడు. నేను నా భర్త కలిసి సంతోషంగా ఉండాలి అంటే మా బావగారు ఈ ఇంట్లో ఉండకూడదు, ఆయన చచ్చిపోవాలి అని అందులో రాసి ఉంటుంది. ఆయన చచ్చిపోతే ఈ ఆస్తికి అనుభవించే హక్కు వారసులు నా పిల్లలే అవుతారు, మేమే అనుభవించాలి ఆస్తి మొత్తం. బావగారు అడ్డు తొలగిపోతే అందుకు చాలా సంతోషం మాకు, అందుకనే విషప్రయోగం చేస్తున్నాను అన్నట్టుగా అందులో రాసి ఉంటుంది. అది చదివేసరికి ఒక్కసారిగా యశోద అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. గాయత్రి, త్రిపుర కూడా ఆ మాటలు చదివి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే గాయత్రి ఉద్దేశం అలా ఉండదు. ఇదంతా రామప్రభ, ఊర్వశి వాళ్ళు అంతకుముందే ప్లాన్ చేసి మరి డైరీలో కూడా రాస్తారు. డైరీలో తన రైటింగ్ లాగానే కొంచెం అర్థం అయ్యేలాగా అలా రాసి ఇంకా వాళ్ళని విడగొట్టడం కోసం ఊర్వశి, రామప్రభ వీళ్ళు ప్లాన్ చేస్తారు. అయితే గాయత్రి అదంతా చేయదు కాబట్టి తను ధైర్యంగా ఉంటుంది, తనకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది కూడా. ఇక అప్పుడే వీళ్ళంతా ముందు ప్లాన్ చేసుకొని విషయం కలపటం, తన డైరీలో అలా రాయటం అదంతా చేస్తారు. ఆ విషయం తెలియక ఇంట్లో వాళ్ళు వెంటనే అపార్థం చేసుకోవటం మొదలు పెడతారు. ఇంకా తన మనవడి గురించి ఇలా రాసిందని బామ్మ, వాళ్ళ అమ్మ, నాన్న అందరూ కూడా చాలా సీరియస్గా ఉంటారు. ఇక నిజంగానే గాయత్రి తప్పు చేసిందని వాళ్ళు ప్రూఫ్ చేస్తారా, లేదంటే ఇంకా తప్పు చేసిన వీళ్ళు దొరికిపోతారా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.